ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ఈ ప్రపంచంలో కొన్నిసార్లు మనకు చాలా దగ్గరగా ఉన్న వస్తువులు లేదా మన జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తులు మనకు దూరమైనప్పుడే వాటి అసలు విలువ, వారి విలువ ఏమిటో మనకు తెలుస్తుంది. మన దగ్గర ఉన్నప్పుడు వాటిని మనం సాధారణంగా తీసుకుంటాం. కానీ ఒక్కసారి అవి లేవని తెలిస్తే గుండెల్లో ఏదో తెలియని శూన్యత అలుముకుంటుంది. యేసు ప్రభువారు 2000 ఏళ్ల క్రితం చెప్పిన కథల్లో మనుషుల మనస్తత్వాన్ని, అంతర్గత విలువను చెప్పే మరో అద్భుతమైన ఉదాహరణ ఇది. ఒక ఇల్లాలికి సంబంధించిన చిన్న సంఘటన మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది. ఆమె దగ్గర మొత్తం 10 వెండి నాణాలు ఉండేవి. ఆ కాలంలో ఆ నాణేలు కేవలం ఎవరికైనా ఇచ్చే డబ్బులు మాత్రమే కావు. వాటి వెనుక ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలు, కష్టపడి సంపాదించుకున్న త్యాగాలు, ఎంతో భావోద్వేగ విలువలు ఉన్నాయి. అందుకే వాటిని ఆమె కేవలం ఒక వస్తువులా కాకుండా తన కంటికి రెప్పలా, తన సొంత ప్రాణంలా ఎంతో భద్రంగా ఒక చిన్న పెట్టెలో దాచుకునేది. అయితే ఒకరోజు ఆమె హడావిడిగా ఆ నాణేలను మళ్ళీ లెక్కపెట్టి చూస్తూ ఉంటే అందులో ఒక నాణెం కనిపించలేదు. ఆ ఒక్క వెండి నాణెం మిస్ అయిందని తెలిసిన ఆ క్షణంలో ఆమె గుండె ఒక్కసారిగా గాబరామంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఆ ఇల్లాలు ఎలా ప్రవర్తించి ఉంటుంది? పర్వాలేదులే, ఇంకా నా దగ్గర 9 నాణేలు సురక్షితంగా ఉన్నాయి, ఒకటి పోతే పోయింది అని తేలిగ్గా ఊరుకుంటుందా? అస్సలు లేదు కదా. ఆ చిన్న నాణెం ఆమెకు అంత ముఖ్యమైనది కాబట్టి ఆమె వెంటనే తన పన్నులన్నీ పక్కన పెట్టేసింది. వెంటనే ఇంట్లోని దీపాన్ని వెలిగించింది. అప్పటి వరకు చీకటితో ఉన్న ఆ ఇల్లంతా కూడా ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది. ఆ ఇంట్లో ఉన్న మూలలన్నింటినీ ఒక్కొక్కటిగా వెతికింది. ఇల్లంతా చీపురు పట్టుకొని ప్రతి మూల చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఊడ్చింది. ఆ నాణెం నేల మీద పడి టంగున ఏమైనా శబ్దం వస్తుందేమో అని చెప్పేసి దాన్ని వెతికే వరకు ఆమె నిద్రపోలేదు, విశ్రాంతి తీసుకోలేదు. చివరికి ఆ నాణెం మంచం కిందకో లేదా చెత్తా చెదారం మధ్యకు దొరికినప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె పడిన కష్టం అంతా క్షణాల్లో ఆవిరైపోయింది. ఆ సంతోషం పట్టలేక వెంటనే తన చుట్టుపక్కలున్న స్నేహితురాలను, తోటి ఇళ్ల వాళ్ళని ప్రత్యేకంగా ఇంటికి పిలిచి, ఈరోజు నా పోయిన నాణెం నాకు దొరికింది, నా సంతోషంలో మీరు కూడా పాలు పంచుకోండి అని ఎంతో ఆనందంగా అందరికీ చెప్పింది. జీవితంలో ప్రతిసారి మనం అనుకున్నట్లుగా పరిస్థితులుండవు. కొన్నిసార్లు మనం చేసే చిన్న పొరపాట్లు మనల్ని అందరికీ దూరంగా చేయవచ్చు. ఆ ఒంటరితనం మనలో ఉన్న ధైర్యాన్ని, సంతోషాన్ని పూర్తిగా నాశనం చేయవచ్చు. కానీ ఆ భయంలోనే ఉండిపోవాల్సిన అవసరం లేదు. చీకటి ఎంతగా కమ్ముకున్నా వెలుగును వెతుక్కుంటూ వెళ్ళే ప్రయత్నం ఆపకూడదు. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్లకు మీరే లోకం. ఇక్కడ మన నిత్య జీవితంలో గమనించాల్సిన ఒక లోతైన సత్యం ఉంది. అదేంటంటే, ఈ లోకంలో కొన్నిసార్లు మనం కూడా జీవితంలో కొన్ని సమస్యల ఒడిదుడుకుల్లో పడి సమస్యల దూరిలో కొట్టుకొని పోతుంటాము. రోజు వారి ఒత్తిడిలో పడి మనలో ఉన్న అసలైన ఆత్మవిశ్వాసాన్ని, మనసంతా ఉండే సంతోషాన్ని కోల్పోతాం. సమాజం దృష్టిలో మన విలువ పూర్తిగా పడిపోయినట్లు, ఎవరూ మనల్ని కనీసం పట్టించుకున్నట్లు ఒంటరితనం మనల్ని చుట్టుముడుతుంది. ఎటూ తెలియని చీకటి మూలల్లో పడిపోయిన ఆ నాణెంలో మన పరిస్థితి కూడా తయారవుతుంది. కానీ గుర్తుంచుకోండి మిత్రమా, ఆ యజమానురాలి దృష్టిలో ఆ నాణెం ఎక్కడికి పోయినా దాని విలువ ఎప్పటికీ తగ్గలేదు. అలాగే పరలోకంలో దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూనే ఉన్నాడు. మీరు జీవితంలో ఎంత కిందికి పడిపోయినా, ఏ కష్టమైన స్థితిలో ఉన్నా, ఏ చీకటి మూలలో ఉన్నా ఆయన మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ ఇల్లాలు ఎలాగైతే దీపం వెలిగించి వెతికిందో అలాగే మన పరలోకపు తండ్రి కూడా మన కోసం వెతుకుతున్నాడు. మీ విలువ ఆయన దృష్టిలో ఎప్పుడూ అమూల్యమైనదే. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9484585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.
డాట్ ఓఆర్జీ